అందరికీ నమస్తే అండి. ఈ సోషల్ మీడియా అండ్ సినిమా అండ్ టీవీ సెలబ్రిటీల్లో అనసూయ గారు అండ్ చిన్మయ్య గారు ఎక్కువగా సామాజిక అంశాల మీద రెస్పాండ్ అవుతారు. సో అటువంటి చైతన్యం ఉండాలి. ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం మంచిదే. అండ్ శివాజీ గారు ఈ మధ్య మాట్లాడిన మాటలు కాస్త ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలుసు. సో దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు చేసిన కామెంట్స్ హీరోయిన్ల డ్రెస్సుల గురించి, పబ్లిక్ ఈవెంట్స్లో హీరోయిన్లు డ్రెస్సులు వేసుకోవడం గురించి ఆయన మాట్లాడుతూ ఒక 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారు. దాంతో ఆయన మీద విపరీతంగా విమర్శలు వచ్చాయి. చాలామంది తెలంగాణ మహిళా కమిషన్ నుంచి నోటీసులు వెళ్ళాయి. చిన్మయి కావచ్చు అండ్ అనసూయ కావచ్చు అండ్ చాలామంది శివాజీని టార్గెట్ చేశారు, విమర్శించారు. దాంతో అంటే ఆయన మాట్లాడిన ఉద్దేశం కరెక్టే కానీ ఆ 2 వర్డ్స్ తప్పు కాబట్టి శివాజీ ఆ నెక్స్ట్ డే దాన్ని అంగీకరించాడు. ఎస్, నేను మాట్లాడింది కరెక్టే, నాకు దురుద్దేశం లేదు, కానీ 2 పదాలు నేను వాడాను, అవి తప్పే, ఆ పదాలు వాడకుండా ఉండాల్సింది, అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పాడు. అలా చెప్తూనే సినీ నటి యాంకర్ అండ్ సినీ నటి అనసూయకు శివాజీ గారు ఒక కౌంటర్ ఇచ్చారనమాట. ఇందులో మీరు ఎందుకు ప్రవేశించారు? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వారికి నా వందనాలు. గతంలో ఎన్నో దారుణాలు జరిగినప్పుడు స్పందించిన వారు ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. నా మీద జాలి చూపించిన మీ విశాల హృదయానికి చాలా థ్యాంక్స్. దేవుడు మీకు అంతటి విశాల హృదయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం కూడా నాకు వస్తుందని ఆశిస్తున్నా అంటూ శివాజీ కౌంటర్ ఇచ్చాడు. దీనికి అనసూయ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఏమాత్రం లేట్ చేయాలి. సోషల్ మీడియాలో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. అతి వినయం దూర్త లక్షణం ప్రెస్ మీట్లో క్షమాపణలు చెప్తూనే మళ్ళీ తన పాత మాటలకి కట్టుబడి ఉండడాన్ని ఆమె తప్పుపట్టారు. చాలా ఇన్సెక్యూర్గా శివాజీ ఉన్నారు. ఆయన చూస్తుంటే జాలి వేస్తోంది. ఎవరైనా ఆడపిల్లలు వేసుకునే బట్టల గురించి మాట్లాడుతున్నారంటే అది వారి చేతగాంతనమే అని, తమ కళ్ళపై తమకు నియంత్రణ లేక ఎదుటివారిని తప్పుపడుతున్నారని విమర్శించారు. అలాగే హీరోయిన్లుగా మా బాధ్యతలేంటో మా హక్కులేంటో మాకు తెలుసు. మాకు డ్రెస్సింగ్ గురించి ఎవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు సమాజం మీద శ్రద్ధ ఉంటే ఆడవారికి నీతులు చెప్పడం అప్పి మగవారికి బుద్ధి చెప్పండి. రియల్కి తేడా తెలుసుకోమని చెప్పారనమాట. అలాగే తన మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్ చేసేవారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని ఆమె చెప్పారు. అంటే మేబీ శివాజీ గారికో ఇంకెవరికో లీగల్ నోటీసులు పంపిస్తారేమో. అయితే ఇక్కడ ఓవరాల్గా శివాజీ గారు హీరోయిన్లు అందరినీ అన్నారు. అనసూయ గారి పేరు ప్రస్తావించలేదు. ఆమెను పర్టికులర్గా ఆమె పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆమె అందరితో పాటు ఆమె రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత శివాజీ గారు అందరితో పాటు అంటూ అనసూయని అన్నారు. అనసూయ దానికి ఓవర్గా రియాక్ట్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ శివాజీ గారికి అయితే మద్దతు వస్తుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎక్కడ పోస్ట్ చేస్తున్నా, ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తున్నా కామెంట్ల కింద శివాజీ గారికి 100% మద్దతు వస్తుంది. కాకపోతే ఆయన వాడిన ఆ 2 పదాలు తప్పు అని మాత్రం అందరూ చెప్తున్నారు. ఈవెన్ మనం కూడా అదే చెప్పాం మొదట్లో. ఇక్కడ అనసూయ ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఇంతగా కల్పించుకొని రుద్దుకొని పూసుకోవాల్సిన అవసరం లేదు. సో నిజంగా హీరోయిన్ల బట్టల విషయంలో ఆ బట్టలు అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎవరు చెప్పరు. అలాగని నేను మొన్న చెప్పాను, చూసే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలని కూడా కోరుకోకూడదు. మీరు పొడి బట్టలు వేసుకుంటున్నప్పుడు, పొట్టి బట్టలు వేసుకుంటున్నప్పుడు చూసే 100 మందిలో కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోవచ్చు. కొంతమంది మన ఇంట్లో వాళ్ళు కూడా అలా వేసుకుంటారు కదా, మనం చూసినాయే కదా అని వెళ్ళిపోవచ్చు. కొంతమంది మాత్రం వీళ్ళకి బాగా ఓవర్ యాక్షన్, ఇది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి కామెంట్స్ చేయొచ్చు. అవి అంటే మీరు వేసుకునే బట్టలను బట్టి మీరు దానికి ఏ విమర్శ ఏమొచ్చినా సరే, రియాక్షన్ ఎలా వచ్చినా మీరు సిద్ధపడి ఉండాలి. అందరూ దాన్ని పొగడాలి, అందరూ దాన్ని మెచ్చుకోవాలి అని కోరుకోవడం అనవసరం. అలా వచ్చే రెస్పాన్స్లో కొన్ని అతిగా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. మేబీ అవి చట్టపరంగా తప్పు అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. సో ఇక్కడ ఆడవాళ్ళ బట్టల విషయంలో ఎవరికి సమస్య కాదు. కానీ పబ్లిక్ ఈవెంట్స్లోకి వచ్చినప్పుడు చుట్టూ వేలాది మంది, వందలాది మంది ఉన్నప్పుడు అందరూ కూడా మర్యాదగా ప్రవర్తిస్తారు అని అనుకోవడం అజ్ఞానం, అవివేకం. సో అందరి నుంచి అటువంటి మర్యాద ఆశించకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి ఒకేలా ఉండడుగా. అక్కడ 100 మంది ఉంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్కడిలో కొంతమందిలో మంచి ఉంటుంది, కొంతమందిలో చెడు ఉంటుంది.
కొంతమంది ఆ అమ్మాయిలో తమ కుటుంబ సభ్యులను చూస్తారు, సరే మంచి అందంగా ఉంది అనుకుంటారు, కొంతమంది చూసి నయనానందం పొందుతారు, కొంతమంది సెల్ఫీల కోసం పోటీ పడతారు, ఇంకొంతమంది అసభ్యంగా తాకాలని చూస్తారు. అది వారి సెల్ఫ్ కామన్ సెన్స్కి వదిలేయాలి. సో అక్కడ శృతి మించితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. అంతే తప్ప నేను ఇలాగే వెళ్తాను, మీ కళ్ళకు మీరు బుద్ధి చెప్పుకోండి, మా ఇష్టం, మేము ఎలాంటి బట్టలైనా వేసుకుంటాము అని అనడం పనికిమాలిన విషయం, మూర్ఖత్వం. అలా వేసుకున్నా తప్పులేదు, అది చట్టపరంగా తప్పు కాదు, నైతికంగానూ తప్పు కాదు. కానీ ఎదుటివాడి నుంచి మీరు గౌరవం ఆశించకూడదు. ఖచ్చితంగా గౌరవం అయితే మాత్రం ఉండదు. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ పిల్లలను వాళ్ళ ఇంట్లో వాళ్ళని అలా పంపించాలని చూడరు, అనుకోరు. సో మీరు అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. సో దీన్ని అంటే ఇంకా ప్రొలాంగ్ చేయకుండా, పనికిమాలిన విషయాన్ని పెద్ద చేయకుండా, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకుండా ఎక్కడొక్కడ వదిలేస్తే మంచిదన్నమాట.